ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రాఘోపురం రోడ్డు నందు సోమవారం అకాల వర్షాల వలన పిడుగుపాటుకు కాలనీ మేకల పెంపకందారుడు కేశపాక శ్రీనివాసవి 15 మేకల మృతి. ప్రభుత్వం వెంటనే స్పందించి కేశపాక శ్రీనుకు తగు న్యాయం చేయాలని గొర్రెల మేకల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు. 15 శాల్తీలు మేకలు కేశపాక శ్రీని చనిపోవడం అనేది జరిగింది. దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే ఆయనకు తగు న్యాయం చేయవలసిందిగా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు మన సుజాత్ నగర్ మండలంలో దారుణ దుర్ఘటన జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందే 3 గంటల 20 నిమిషాలకి బతుకు తెరువు కోసమై మేకలు పెంచుతూ జీవనం గడిపిస్తున్న కేశపాక పుల్లయ్య గారు మన సుజాత్ నగర్ మండలం సుజాత్ నగర్ గ్రామంలోనే మేకలను మేపుకుంటూ ఈ వర్షం పడుతున్నాయి కదా అని ఇటు వచ్చేవారికి ఈ చెట్టు కింద ఇంతకుముందే పిడుగుపడి దగ్గర కనీసం ఒక 15 శాల్తీల మేకల వరకు చనిపోయినాయి. మరి ఆయన జీవాధారానికి ఇప్పుడు ఏమాత్రం కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు మరి కార్యాలయ పెద్దవాళ్ళు మరి వెంటనే వీటిని అధికారులు స్పందించి మరి వారికి తగిన ఎక్స్ప్రెస్ ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సమనీయంగా మేము మనవి చేసుకుంటున్నాం. మరి ఎందుకంటే ఈ రోజున దగ్గర ఇది చూసుకుంటే దగ్గర ఒక 3 లక్షల రూపాయల వరకు, ఒక 2.5 లక్షలు 3 లక్షల వరకు ధరిసే ఒక మేకలు మొత్తం కూడా చనిపోవడం జరిగింది. వారికి ఉపాధి కోల్పోయారు కాబట్టి వారికి వెంటనే మరి ఈ యొక్క పరిష్కారం ఇచ్చి వారికి ఎక్స్ప్రెస్ అందజేయాల్సిందిగా మరి అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది భాస్కర సేవజీ అన్ని తీసి భాస్కర్